guys, welcome back to our channel. Welcome to the another vlog. So happy Ugadi to all guys. Iyala Ugadi. Enikala Bobby gaadu vachinadu. So isari Ugadi is a new year for Telugu people. So ఈ న్యూ ఇయర్ ఎట్లా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం అంటే ఈ న్యూ ఇయర్ ని ఒక టెంపుల్కి వెళ్ళి టెంపుల్ నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. వాళ్ళు ఉన్నారని చెప్పి క్రాస్ చేసినాం. అందులో ఉగాది కాబట్టి ఒక టెంపుల్ నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. సో ఈరోజు మేము సంగీకి వెళ్తున్నాం. సంగీ నుంచి ఈ న్యూ ఇయర్ స్టార్ట్ చేద్దాం. ఈ 1 ఇయర్ ఈ ఉగాది నుంచి నెక్స్ట్ ఉగాది వరకు యూట్యూబ్ హిట్ అయిపోవాలా. ఇప్పుడు 1K ఉన్నారు. నెక్స్ట్ ఉగాది వరకు 1 లక్ష చాలా ఒక 10K మెంబర్స్ సబ్స్క్రైబర్స్ ఉంటే సపోర్ట్ చేయండి మా జరా కష్టపడుతున్నాం. వీటిలో ఏం చేసిందా ఉగాది పచ్చడి రాయనా సార్? ఉగాది పచ్చడి రాగాలి కదరా. సో గైస్ మీరు అనుకుంటున్నారు గాయస్ మేమేమి ఇంట్లో పని చేయకుండా ప్రతిసారి బండి మీదే చేస్తామని. కానీ ఇంట్లో పని చేసిన తర్వాతనే వదులుతారు. ఈరోజు లేక ఫస్ట్ 5 o'clock లేచిన ఈరోజు నేను. మమ్మీ 5 o'clock నుంచి లేపుతుంది. మమ్మీ 5 o'clock నుంచి లేపుతుంది. అలా ఊరారే మామిడికాయలు దొరకడము ఏమంటారు మామిడాకు తెంపుకొచ్చి కట్టు డోర్లకి ఈ ఇంటికంటే తీసుకున్నాను. నిన్న రైతు బజార్ పోయినప్పుడు 50 రూపీస్ పెట్టి కొనుక్కొని వద్దాం అనుకున్నా. వాడు 100 రూపీస్కి ఒక డోర్కి కూడా రాదు అట్లా ఇచ్చిండు. అందుకనే బాబీ గారి ఇంట్లోకి వచ్చి బాబీ గారి ఇంట్లో తెంపుకొని ఇలా కట్టినా. ఇప్పుడు ఖాళీ ఉన్నామని చెప్పి టెంపుల్ పోతున్నాం గాయస్. అయితే మస్తు మంది ఉండొచ్చు అని నాకు తెలుసు. ఎందుకంటే న్యూ ఇయర్ కాబట్టి అందరూ వ్యూ అయితే చూడండి విరాట్ చేసారు. లాస్ట్ టైం నేను సంగీతం వచ్చినప్పుడు కింద పడుతుండే గడ్డ వచ్చిన నేను ఒకసారి ఆల్రెడీ ఇక్కడ పడ్డా గైస్. మార్నింగ్ టైం వస్తే ఇంకా మంచిగా ఉంటుంది. మనం లాస్ట్ బ్లాక్ లో పెట్టినాం మళ్ళీ పోయినా మీకు కనిపిస్తుంది అక్కడ. అదే పైన ఉంది, అదే సంగీ అండి. గాయస్ చూడండి అప్పుడే రష్ అయితే కనిపిస్తుంది. జనాలు మొత్తం ఈయనే ఉన్నారు. అరే వీళ్ళు వచ్చే గుడికి కాదురా వచ్చింది. వాళ్ళు కింద పడ్డారు. ఇగో వీళ్ళు వస్తారు కదా చూడు. వచ్చేసినాం. బ్యూటీస్ ఓవర్ దేర్. वो ऊपर दिख रहा नहीं उसको ही बोलते हैं संगीत बोल के. वो ऊपर दिखे सो संगीत बोलते हैं. काफी सारा టికెట్ కి పైసా. సో గైస్ ఒకప్పుడు 10 రూపాయలు ఉంటుండే టికెట్. ఇప్పుడు దీన్ని 50 రూపీస్ చేసిండు. లోపల ఏం డెవలప్మెంట్ చేసిరో చూద్దాం. లోపల ఏం లేదు. లోపల సేమ్ కోతులు సేమ్ జనాలు. కాలే బాలేదు. వీడు ఇట్లా డైరెక్ట్ బండి పైన పోనీక మెట్లెక్కి పోదాం అంటుండు. మెట్లెక్కిస్తేనే రా పుణ్యం. అదేంది లౌక్యం సినిమా చూసినావు? రకుల్ ప్రీత్ సింగ్ ఎక్కిస్తాడు. కానీ నా కాలు అసలు బాగాలేదు కదా. ఐఎమ్ లిటరల్లీ పేషెంట్. గుడికి ప్రశాంతత కోసం వచ్చినాం కానీ గుడిలో ప్రశాంతత లేదు. చూడండి ఫోన్ ఏంది ఎవరున్నారు చెప్పండి గైస్. ప్రతి ఒక్కరి చేతిలో ఫోనే ఉంది. వీడు ఇంకా వేరే ప్రదక్షిణాలు చేద్దాము వేరే గుళ్ళ కంటే వీడు కూడా ఫోన్ సెల్ఫీ దిగుదాము అంటారు. సో గైస్
లోపల గుడిలో ఏం వీడియోలు ఎందుకు తీయలేదు అంటే ఆల్మోస్ట్ అందరూ ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్ ఉంది, కెమెరాలు ఉన్నాయి, అందరూ బ్లాగ్ చేస్తున్నారు. సో మనకే అంత మంచిగా అనిపించలేదు ఇంతమంది వీడియోలు తీస్తున్నారు అని చెప్పి, అందుకనే వీడియో తీయలేదు. సో మోస్ట్లీ అయితే ఫోటోలు దిగిన, ఆ ఫోటోలు పెడతా. వీడు ఫోటోలు తీసిండు, బాబీ గారు ఫోటోలు తీసిండు. కింద కమెంట్ చేయండి వీని ఫోటోగ్రఫీ స్కిల్స్ ఎట్లున్నాయో. ఒకవేళ వీని ఫోటోగ్రఫీ స్కిల్స్ మంచిగా ఉన్నాయి అంటే కెమెరా కొని బాబీ గారికి చేతిలో పెడదాం, వాడే ఇప్పటి నుంచి మన వీడియోలు తీస్తాడు. సో బ్లాగ్ ఏం చేద్దామా, లేకపోతే ఇంకా ముందు ఏమైతుందో చూద్దామా, లేకపోతే ఈ రోజంతా కంటిన్యూ చేయాలా, ఏమైతుందో అని కింద కమెంట్ చేయండి గాయస్. చూడు మ్యాన్ కి రాకుంది, వ్యూ అయితే ఎట్లుంది చూడు గైస్. ఇప్పుడు ఆంటీకి ఇది కావాలంట, ఇది ఏమంటారు ఆంటీ? వేప చెట్టు కాదు, దాన్ని ఏమంటారు? పువ్వు ఎట్లా తెంపుతారు? ఇంత మీదకి ఎవరెక్కుతారు చెప్పండి? వీడు చూడండి, అది ఏమేశాం రా చారి, అది ఎక్కురా ఎక్కురా.